ఈ శోధన రావడానికి ఇంకో రీజన్ ఉండేది. ఏం తెలుసా? నువ్వు గంట సేపు ప్రార్థన చేయట్లేదు. శోధనలో పడకుండా ఉన్నట్టు మీరు గంట సేపు మేలుకో ఉండి ప్రార్థన చెయ్యి అంటాడు. సో నువ్వు కొన్నిసార్లు గంట సేపు కూడా ప్రార్థన చేయలేదు, ఒక నిమిషం చేసి గంటలకు ఫీల్ అయిపోతున్నావు కాబట్టి ఇది కష్టం వచ్చినే ఉండొచ్చు, నీ మీదకి కష్టం వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు ఏం ఫీల్ అయిపోతున్నావు? ప్రపంచంలో ఎవ్వరికి లేని కష్టం నాకే వచ్చింది, ప్రపంచంలో ఎవ్వరు మోయని సిలువ నేనే మోస్తున్నా. అందరికన్నా పెద్ద సిలువ మోసింది ఎవరు? యేసు ప్రభువారు. మనం ఏం ఫీల్ అవుతాము? నేనే సిలువ మోస్తున్నా, నేనే కష్టాలు పడుతున్నా. కానీ దేవుడు ఏందంట, నువ్వు ఎంత భరిస్తావో అంతే నీకు అనుమతించబడుతుంది, దానికన్నా ఎక్కువ ఇవ్వడు. నంబర్ 1. రెండోది చూద్దాం. ఇంకా సహింపగలుగుతాడు. ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలగజేయును. నీకు శోధన వచ్చిందంటే శోధనలోకి నువ్వు బయటపడే మార్గం కూడా దేవుడు ఇస్తాడు. శోధన ఉంటే నువ్వు ప్రార్థన పూర్వకంగా ఉన్నావు అనుకో, తప్పించుకునే మార్గం కూడా దేవుడు ఇస్తాడు.